ఇక అందాల భామలు వచ్చిర్రు కదా, మొన్ననే వచ్చిర్రు, 21 తారీఖు దాకా అవి కొనసాగుతాయి. ఆ వచ్చిన వాళ్ళకు ఈ కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ఒక దగ్గర పిల్లల మరిని సందర్శిస్తూ ఉన్నారు, ఒక రోజేమో చార్మినార్కు పోయినరు, హెరిటేజ్ వాక్ చేసిండ్రు, ఒక రోజేమో రామప్ప గుడికాడికి పోయినరు. ఇక ఇవల్ల ప్రొజెక్టర్ల మీద కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలను అందాల భామలకు చూపెడతారట. మరి అమలు చేసినవి చూపెడతారా, అమలు చెయ్యని చూపెడతారా, అందరు జనాలకు అందినవి చూపెడతారా, అందని చూపెడతారా, ఈ 6 గ్యారంటీలు అమలు చేసినామని చూపెడతారా, ఈ 6 గ్యారంటీలలో కొన్నే పథకాలు అమలు చేసినామని చూపెడతారా అనేది మాత్రం తెలియదు. 6 గ్యారంటీల కింద 13 సబ్ గ్యారంటీలు ఉన్నాయి. ఈ 6 గ్యారంటీలల్లా గ్యాస్ బుడ్డ ఒకరికి అత్త వస్తుందట, ఇంకోళ్ళకి అత్త అత్తలేదట. 200 యూనిట్ల కరెంటు ఒకరికి అత్త వస్తుందట, ఇంకోళ్ళకి అత్తలేదట. ఇందిరమ్మ ఇంట్లో జాడే లేదు, పత్తే లేదు. ఉద్యమకారులకు 200 చదరపు గజాల జాగ ముచ్చటే లేదు. యువతులకు స్కూటీల ముచ్చటనే లేదు. విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలే లేవు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు, విడతకి 7,500 రూపాయలు అంటే దాన్ని కుదించి 12,000 రూపాయలకు తెచ్చుకున్నారు. విడతకు 6,000 రూపాయలు ఇది వరకు గతే లేవు. 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. ఒక విడత వేసినామని అన్నారు, ఇద్దరికి వేస్తే ఒకరికి వేయలేదు. మొత్తం మీద ఇట్లా ఎగ్గొట్టుకుంటా పోయిండ్రు. రుణమాఫీ ఏకకాలంలో 40,000 కోట్ల రుణమాఫీ చేస్తాం ఏకకాలంలో అన్నారు. 20,000 కోట్లు కూడా పురాగా చెయ్యలేదు. రైతులందరూ అయిన ముద్ద గింతుంటే కాని ముళ్ళ గింతున్నది రుణమాఫీ ముల్లే. కాని రైతులు ఇంకెప్పుడన్నా చేస్తారా, ఇంకెప్పుడన్నా చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. యువతలకు స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, 1,00,000 రూపాయలు అన్నారు, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తామన్నారు. దళిత బంధు కింద కేసీఆర్ 10 లక్షల రూపాయలు ఇస్తానని అన్నాడు. నేను అత్తే అధికారంలోకి 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. వృద్ధులకు 2,000 నుంచి 4,000 రూపాయల ఆసరా పింఛను పెంచుతా అన్నారు. వికలాంగుల పింఛను 6,000 రూపాయలు పెంచుతామని అన్నారు. కొత్త రేషన్ కార్డులు అన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా హామీలు, చాలా పథకాలు ఇచ్చుకుంటూ పోయినరు, అమలు చేసుకుంటూ పోయినామని చెప్తా ఉన్నారు. కానీ ఏ ఒక్కటి ప్రజాక్షేత్రంలో మనం అడిగినప్పుడు, ప్రజాక్షేత్రంలో జనాల అభిప్రాయం సేకరించినప్పుడు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క గ్యారంటీ మా దాకా రాలేదు. ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇదివరకు వచ్చిన పాపాన పోలేదు. సాంస్కృతిక శాఖలో సాంస్కృతిక కళాకారులకు 530 మందికి కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మేము అధికారంలోకి వస్తే 1000 నోటిఫికేషన్లు వేసి అందరి కళాకారులను గుర్తించి అందరికీ ఉద్యోగాలు ఇస్తాము, భర్తీ చేస్తామని చెప్పిండ్రు. ఇలా ఉద్యోగాలు ఇచ్చినట్టు కానీ, ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు కానీ, సౌండ్ మంచిగా వస్తుందేమో చూడు ఒకసారి, ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు కానీ ఎక్కడా మనకు కనబడతలేదు, ఎక్కడా మనకు వినబడతలేదు. ఎవరైనా తిట్టినోళ్ళే కానీ తిట్టనోళ్ళు లేరు రేవంత్ రెడ్డి సార్ను.